ఎందుకో గుడివాడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు కొడాలి నానియే బెటర్ ఏమో అనేలాంటి పరిస్థితి గుడివాడలో తీసుకొచ్చిందనేది ఉన్న చర్చ. గుడివాడ శాసనసభ్యులు మీరు నానిని చూసి ఆ రేంజ్లో అంత దుర్మార్గంగా మా రాముని చూడాలనుకుంటే కుదరదు. ఆయన మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మీసం తిప్పి కనిపించిన పేద ప్రజల పట్ల కానీ, నియోజకవర్గ ప్రజల పట్ల కానీ, పార్టీ పట్ల కానీ విధేయత కలిగినటువంటి వ్యక్తి. నాని భాష రాదు, నాని అంత కఠినత్వం రాదు, సున్నితమైనటువంటి వ్యక్తి. మీరు నానిని చూసి గుడివాడ ఎమ్మెల్యేలు అందరూ అట్లే ఉండాలనుకుంటే ఎట్లా? సో మీది మంచి ప్రభుత్వం, ఆయన సౌమ్యుడు, నాని లాంటి వ్యక్తి కాదు కాబట్టి 100% వ్యక్తి కాదు, కానీ నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాని అనే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శత్రుభావంతో చూసేటువంటి వ్యక్తి. అతను చేసినటువంటి తప్పులు కానీ, అతను మాట్లాడిన విధానానికి కానీ ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. వాళ్ళంత దుర్మార్గంగా వ్యవహరించం, కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం ముందు నిలబెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఈరోజా, రేపా, ఎల్లుండా అని మీరు ఆవేశంగా మమ్మల్ని రెచ్చగొట్టినంత ఈజీగా, మీ క్వశ్చన్ మీరు రెచ్చగొట్టినంత ఈజీగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చీదరించుకున్నారు? ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అంత ఘోరంగా ఓడించినారు? ఆ వ్యవహార శైలి అవన్నీ నచ్చకే కదా. అధికారం ఉంది కదా అని చెప్పేసి అర్ధరాత్రి పోలీసుల్ని నాని ఇంటి మీదకి పంపించడము, లేదా దౌర్జన్యంగా ఈడ్చుకురావడము ఇది కాదు. చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. వీటన్నిటికీ లోబడి ఖచ్చితంగా మీరు అనుకునే రోజు వస్తుంది.